హలో అండి, అందరికీ నమస్తే. గుమగుమలాడే మెంతి బద్దలు చేసేసుకుందాం రండి. ఇవాళ వారణాసి వంటింట్లో మామిడికాయ మెంతి బద్దలు చూద్దాం, టేస్ట్ చూద్దాం. బాగుంది. ఇది ఎంగిడి ఇట్లా చేయగల కొత్త నాగం. చాలా బాగుంది, సూపర్గా ఉంది. మామిడికాయ మెంతి బద్దలు అనమాట, అదిరిపోయింది. ఎంగల్ చేయి కదా, అందుకని చేయి కడుక్కొచ్చా. నీటిలో తీసేసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, సింపుల్గా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బాగుంటుంది. ఒక 5-6 రోజులు నిలవ ఉంటుంది. ఇది తడి లేకుండా మాత్రం చేసుకోండి. తడి చేతులు పెట్టకూడదు. మామిడికాయ కూడా శుభ్రంగా కడిగేసుకుని తుడిచేసుకోవాలి. పొడి బట్టతో తుడిచేసుకుని చేసుకోండి, చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేయించేసుకుని పక్క పెట్టేసుకోండి. ఇంత మామిడికాయకి ఒక గుప్పెడు మిరపకాయలు కావాలి. అంటే ఒక 20-25 మిరపకాయలు అయినా పడతాయి. కారం సరిపోతే తర్వాత పైన పొడి కారం వేసుకోవచ్చు. నేనైతే మామూలుగా కారం సరిపోయింది, కానీ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్ కోసమని కొద్దిగా వేసాను అనమాట. అదేం పెద్ద కారం ఉండదు కదా, అందుకని. నాకైతే చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఎంతైనా కూడా పచ్చళ్ళు బాగా చేస్తాను నేనైతేను, చాలా బాగా చేస్తాను. నిజంగా మా వాళ్ళందరూ కూడా అంటారు, మెచ్చుకుంటారు. గోంగూర పచ్చడి, టమాటో పచ్చడి, ఇలా మామిడికాయలు ముక్కల పచ్చడి, ఆవకాయ, మాగాయ, ఇట్లా అన్ని రకాల పచ్చళ్ళు. ఎందుకంటే మా అమ్మగారి దగ్గర నుంచి వస్తాయి కదా. మా అమ్మమ్మ ఎక్సలెంట్ చేస్తారు. అలాగే నేను కూడా చాలా బాగా చేస్తాను. మా సిస్టర్స్ ముగ్గురు కూడా చాలా బాగా చేస్తాం. మేము ముగ్గురు సిస్టర్స్ అనమాట. నేను మధ్యలో అక్కుంది, చెల్లుంది. వాళ్ళిద్దరు కూడా చాలా అద్భుతంగా చేస్తారు. నేను కూడా చాలా బాగా చేస్తాను. చూడండి, అసలు ఇంగువ వాసన అయితే ఇల్లంతా ఇంగువ వాసన అండి. ఊరగాయ ఇంగువ అనమాట. అది ఊరగాయ ఇంగువతోటి చేశానేమో అసలు ఇల్లంతా గుమగుమలు ఆడిపోతుంది. ఒక 2 రోజులైనా ఇంగువ వాసన పోవట్లేదనమాట, అంత బాగుంది. పచ్చళ్ళలోకి ఇంగువే మెయిన్ అండి. ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది. ఆ ఇంగువ వాసన గుమగుమలాడుతూ అసలు ఇంత తినేవాళ్ళు అంత తినేస్తారనమాట, లావైపోతారు. జాగ్రత్త. సరే, కానీ ఇంగువ ఎంత ముఖ్యమో ఉప్పు కారం కూడా పచ్చళ్ళలో అంతే ముఖ్యమండి. ఏమాత్రం ఉప్పు తక్కువైనా కూడా ఊరగాయలు పాడైపోతాయి. అది మీ అందరికీ తెలుసు. నేను మరోసారి చెప్తున్నాను. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, కొంచెం ఇప్పుడిప్పుడే వంటలు చేసే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఇదైతే చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇదిగోండి, దీంట్లో అన్నం వేసుకుని ఊచుకుని తినేస్తా, అంతే. ఇంకా ఆలస్యం చేయకుండా మామిడికాయ మెంతి బద్దలు చేసుకుందామండి. మామిడికాయని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత పైన చెక్కు తీసేసుకోవాలి. తొక్క తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే తొందరగా ఊరిపోతుంది అనమాట. వెంటనే కూడా వేసేసుకోవడానికి బాగుంటుంది. ఇట్లా సన్నగా సరిపోవాలి. ఈ లోపల మనము ఒక గిన్నెలో కలుపుకుంటాం కదా, ఆ గిన్నె మాత్రం చాలా పొడిగా ఉండాలి, తడి అయితే ఉండకూడదు. శుభ్రంగా బట్టతో తుడిచేసుకుని పొడిగా చేసుకోండి. చేసుకున్న తర్వాత మామిడికాయ తరిగి ముక్కలన్నీ ఆ గిన్నెలో వేసేసుకుని కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. దీనికి నేను ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. అలాగే ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు వేయించుకున్న పొడి అనమాట ఇది. వేయించుకున్న తర్వాత ఆ పొడి చేసుకుని పెట్టుకోవాలి. దీంట్లో వేసుకున్నాను. మీకు ఎంత కారం కావాలో అంతే ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోండి. ఒకవేళ ఎండుమిరపకాయల కారం తక్కువైనా పొడి కారం కూడా వేసుకోవచ్చు. ఈలోపు మనం కొద్దిగా మూకుడు పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఇది మాత్రం పప్పు నూనె వేసుకున్నానండి, నువ్వుల పప్పు నూనె అనమాట. మీకు సరిపడా ఆయిల్ వేసుకోండి. నేను కొద్దిగానే వేసుకున్నాను, 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అనమాట. అలాగే కొద్దిగా ఇంగువ పొంగించుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఆ ఆయిల్లోనే కొద్దిగా ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకుని పెట్టుకున్నాను. పైన పోపులా కలుపుతామన్నమాట. ఈ పొంగించుకున్న ఇంగువని కొంచెం మెత్తగా చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల మిశ్రమంలో వేసేసుకుందాము. ఇంగువ
కొద్దిగా ప్లేట్గా అంటుకుందని చెప్పి మామిడికాయ ముక్కలతో పాటు శుభ్రంగా తుడిచేసి దీంట్లో వేసేసుకున్నాను అనమాట. వేస్ట్ చేయకూడదని. మంచి ఇంగువ అండి, సూపర్గా ఉంటుంది ఇంగువ. ఇది ఊరగాయ ఇంగువ అనమాట. కొద్దిగా వేస్తేనే చాలు ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఒక 2 రోజులైనా వాసన పోవట్లేదనమాట. అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేను కొద్దిగా కలర్ కోసమని కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అనమాట. నాకు ఎండుమిరపకాయల కారం అయితే కారం సరిపోయింది. కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకున్నాను. అది పెద్దగా కారం ఏమి ఉండదు కదా, అందుకోసమని రంగు బాగుండాలని వేసుకున్నాను అనమాట. ఈ ఆయిల్ కూడా దీంట్లో వేసేసుకుని, కాచుకున్న ఆయిల్ ఉంది కదా, అది గోరువెచ్చగా అయిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్లో వేసేసుకోండి. ఇంకా ఏదైనా ఉందేమో అని చెప్పి నేను మరి పప్పు నూనె కదా, చాలా రేట్ ఎక్కువ, అందుకని వేస్ట్ చేయకూడదని కొద్దిగా ముక్కలు కూడా దాంట్లో వేసుకుని ఊడ్చేసుకుని కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి రుచి చూసేద్దాము. రుచి చూసిన తర్వాత నాకు కొద్దిగా ఉప్పు తక్కువైంది. ఉప్పు తక్కువైతే ఊరగాయలు నిలవుండవు, అందుకని నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మంచిగా ఒకసారి కలిపేసుకుందాము. బాగా ఉప్పు అంతా కలిసేటట్టుగా శుభ్రంగా కలిపేసేసుకుని మళ్ళీ ఒకసారి రుచి చూద్దాం. మళ్ళీ ఉప్పు కారం ఏమైనా తక్కువైతే కలుపుకోవడం కోసమని రుచి చూశాను. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. సూపర్గా ఉందండి, చాలా బాగుంది, పర్ఫెక్ట్గా. ఇంతేనండి, మామిడికాయ మెంతి పద్దలు రెడీ అయిపోయినాయి అనమాట. దీంట్లో అన్నం వేసుకుని ఊచుకుని తినేస్తా, అంతే. బాయ్, థ్యాంక్ యూ. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను భోజనం చేస్తున్నాను. అదే నేను ఊరగాయ కలిపిన బేసన్లో అయితే అన్నం వేసుకున్నాను. గోధుమ అన్నం అండి, నేను రోజు గోధుమ అన్నం తింటాను అనమాట. మరి కొంచెం పచ్చడి కూడా వేసుకున్నాను. అలా కలిపేసుకు తింటే భలే ఉంది, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. సొరకాయ పప్పు, మజ్జిగ పులుసు, మామిడికాయ మెంతి బదులు, పప్పు కలుపుకుని మెంతి బదులు నంచుకుంటే అది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.